ఒరిస్సా రిజల్ట్స్‌లో ఒక విచిత్రం ఏంటంటే, అసెంబ్లీలో బీజేపీకి 79 వచ్చినాయి. బీజేడీకి 51 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 14 వచ్చినాయి. సిపిఐకి 1 వచ్చినాయి. ఒకటొచ్చింది. ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. టోటల్ 147 సీట్లకు గాను. అదే సందర్భంలో పార్లమెంట్‌లో మొత్తం 21 సీట్లకు గాను బీజేపీ 20 గెలుచుకుంది. కాంగ్రెస్ 1 గెలుచుకుంది. టోటల్‌గా 51 సీట్లు అసెంబ్లీలో సాధించినటువంటి అంటే ఇక్కడే అంటే రాజకీయాలు 2 రోళ్ళు 4 గాదు. 22 అవ్వచ్చు, 0 అవ్వచ్చు అనడానికి సాక్ష్యం అనమాట. 51 స్థానాలు అసెంబ్లీలో తీసుకున్నటువంటి వాళ్ళకి ఒక్క పార్లమెంట్ సీటు రాలేదు బీజేడీకి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ వచ్చింది అక్కడ. వాళ్ళకొచ్చింది 14 ఎమ్మెల్యే సీట్లే. ఇట్లుంటాయి అన్నమాట రాజకీయాలు. ఇప్పుడు తెలంగాణలో కూడా అంతే కదా! 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. 64 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీ వచ్చేటప్పటికి, కాంగ్రెస్ వచ్చేటప్పటికి 8 పార్లమెంట్ సీట్లే గెలుచుకుంది. అది తేడా అనమాట.